Good morning everybody. 8th class social studies subject. Today we are discussing about second chapter, energy from the sun. Yesterday last class second chapter, energy from the sun. Sun means it is the star. Our earth, sun means it is the solar system. Solar system, there are 8 planets and sun, the solar system. Sun is the head. Sun means star. Star means it is the luminous body. Luminous body means the power, temperature, light, energy, all things own making. Suppose power, energy, temperature, heat, light, all things the own remake. Own remaking. Suppose planets there, Earth planet, Jupiter, Mars, okay, planets there. Suppose our Earth planet is not a luminous body. Why it is not luminous body? Means there is no own creating the power, energy, temperature, light, etc. Today our chapter, energy from the sun. అంటే మన ఎర్త్ ఏం చేస్తుందంటే సన్ నుంచి, అంటే సన్ అనేటువంటి స్టార్ మనకి డైలీ మనం రోజు చూస్తాం. సన్ మనకి టెంపరేచరు, లైటు, సన్ రైజెస్ అనేవి వస్తాయి కదా, డైలీ డే టైం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనకి ఎర్త్ ఏం చేస్తుందంటే ఎనర్జీ ఏం చేస్తుంది, సన్ నుంచి తీసుకుంటుంది. ఎనీ లివింగ్ థింగ్స్, all living things is completely depend upon sun. Suppose without sun, can't our life. There is no life, there is no living things on the earth. Why? Our earth is completely depend upon sun. Suppose any plants, any trees growing there. Suppose one of the planted in your children's. Suppose fruits plants, flowers, vegetables, etc. The trees growing is the main important need, is the main important depend upon the which type of body is sun. సన్ అనేది కనుక లేదనుకోండి, ఈ మొక్కలు అనేవి, చెట్లు అనేవి మొదలవు. సరే, ట్రీస్ని, ప్లానెట్స్ని, ఫారెస్ట్ పట్టండి. లైఫ్, సపోజ్ హ్యూమన్ లైఫ్, మన మనుషులు జీవిస్తాం. అసలు మనుషులు ఎలా జీవిస్తారు? జీవితలేరు. సరే, హ్యూమన్ బీయింగ్ తీసేయండి. యానిమల్స్ ఉన్నాయి కదా, యానిమల్స్ ఉండి, నెంబర్ ఆఫ్ బర్డ్స్, ఆల్ లివింగ్ థింగ్స్, ఏ జీవైనా సరే, భూమి మీద ఉన్నటువంటి ఏ జీవైనా ప్రాణంతో ఉండాలంటే కంపల్సరిగా సన్ కావాల్సి. సన్ అనేది లేకపోతే, వితౌట్ సన్ లైఫ్ అనేది నో లైఫ్. ఇక్కడ మనం తెలుసుకునేది ఈ లెసన్లో ఎనర్జీ ఫ్రమ్ సన్ కనుక చూస్తే, మీకు లాస్ట్ క్లాస్లో ఎర్త్, సన్, సన్, ఈ సన్ రేసెస్ అనేవంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సన్ రేసెస్ ఎలా ఉంటాయి అంటే
some region, on the earth some region ఈ స్ట్రైట్గా అంటే యాంగిల్ అంటే కదా 90 degrees 60 degrees 40 degrees ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బట్టి ఏం చేస్తుందంటే ఆ ఎర్త్ మీద ఉన్నటువంటి క్లైమేట్ అట్మాస్ఫియర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీకు లాస్ట్ క్లాస్లో కూడా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి. ఇప్పుడు సన్ రైజెస్ వస్తున్నాయి. సన్ రైజెస్ ఇది ఈక్వేటర్, మిడిల్లో సెంటర్లో ఉంది ఏంటంటే ఈక్వేటర్. సన్ రైజెస్ అనేవి ఈక్వేటర్ మీద ఎలా ఉంటాయి? స్ట్రైట్గా అంటే వెర్టికల్గా ఉంటుంది. స్ట్రైటేగా సన్ రైజ్ స్ట్రైట్గా పడటం వల్ల ఏం జరుగుతుంది? టెంపరేచరు వెరీ హై, అంటే ఆ ఈక్వేటోరియల్ రీజన్ హై టెంపరేచర్ ఇక్కడ. సపోజ్ మనం డే టైం చూస్తాం, మనం రోజు మార్నింగ్ అవర్స్ వస్తాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే 5 or 6 నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 దాకా మనకి మనం మధ్యాహ్నం టైం అంటాం కదా. ఆ టైం ఎలా ఉండదు టెంపరేచరు? 12 నుంచి 2, 3 వరకు వెరీ హాట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో సన్ రైజెస్ అనేవి స్ట్రైట్గా నిలువుగా నిటారుగా అంటాం కదా. అందువల్ల ఏంటంటే ఆ టైంలో మనకి ఎక్కువగా ఏం చేస్తారు? ప్రజలు కూడా ఎక్కువ రోడ్ల మీద, ఎందుకంటే బాగా హాట్గా ఉంటుందని. మిట్ట మధ్యాహ్నం అంటాం కదా. ఇక్కడ కూడా మనకి ఎర్త్ మీద వచ్చేటువంటి సన్ రైజ్ ఏంటంటే ఈ యొక్క ఈక్వేటర్ మీద ఎలా పడుతుందంటే స్ట్రైట్గా వర్టికల్గా నిటారుగా నిలువుగా పడతాయి. 24 మొత్తం అసలు మనకి డే టైంలో ఓన్లీ మనకి మధ్యాహ్నం టైం అంటాం కదా, ఆ టైం తప్పితే మిగతా మనకి కొంచెం కూల్గా ఉంటుంది ఈవినింగ్ మార్నింగ్. ఈక్వేటర్ మీద అలా కాదు, ఫుల్ హాట్గా ఉండదు. అందుకని ఈక్వేటర్ రీజియన్ వెరీ హాట్. ఈక్వేటర్ రీజియన్లో ఉన్నటువంటి ల్యాండ్స్, ఈక్వేటర్ రీజియన్ ఉన్నటువంటి టోటల్గా ఉండేటువంటి అన్నీ కూడా కంప్లీట్గా ఎలా ఉంటాయి అంటే వెరీ హాట్. వాటర్ కూడా వెరీ హాట్గా, వాటర్ బాడీస్ ఉంటాయిగా. అట్ ద సేమ్ ఈక్వేటర్ రీజియన్లో హై రైన్ ఫాల్ రికార్డ్ అయ్యింది. అంటే హై రైన్ ఫాల్ అంటే ఎక్కువ వర్షం పడింది. ఎక్కువ వర్షం పడుతుంది అనుకోండి, మనకి అక్కడ రికార్డ్ అయ్యేది ట్రీస్ ఎక్కువ గ్రోత్, చెట్లు ఎక్కువ పెరగడం. అక్కడ ఫారెస్ట్ థిక్కెస్ట్ ఫారెస్ట్ అంటే బాగా దట్టమైన అరణ్యాలు. మనకి ఈక్వేటర్ రీజియన్ ఎలా ఉంటుందంటే వెటెస్ట్ ప్లేస్ అట్ ద సేమ్ వెరీ హాట్ ప్లేస్లో ఉంటాయి. సపోజ్ సహారా డెజర్ట్ చూద్దాం, వరల్డ్లోనే లార్జెస్ట్ బిగ్గెస్ట్ డెజర్ట్. ఈక్వేటర్ రీజియన్ మనకి ఆఫ్రికాకి నార్త్ పార్ట్లో ఉంది. అదే మనకి ఆఫ్రికాకి మిడిల్లో ఈక్వేటోరియల్ ఫారెస్ట్ ఉన్నాయి, వెరీ థిక్ ఫారెస్ట్, థికెస్ట్ ఫారెస్ట్. ఈ యొక్క దట్టమైన అరణ్యాలు అడవులు కూడా డెన్సెస్ట్ ఫారెస్ట్ అంటారు, థికెస్ట్ ఫారెస్ట్. ఎక్కడుంది? ఈక్వేటోరియల్ రీజియన్లోనే ఉంది. అంటే దీనికి మెయిన్ ఇప్పుడు ఫారెస్ట్కి కానీ లేకపోతే డిజర్ట్స్కి కానీ హై రెయిన్ ఫాల్కి కానీ హై టెంపరేచర్కి మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఏది? మెయిన్ రీజన్ ఏంటి? సన్ రేసెస్. ఇక్కడ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అనే టాపిక్. భూమి మీద పడేటువంటి సూర్యకిరణాలు
ఏం చేస్తాయి అంటే 100% ఎర్త్ని రీచ్ అవ్వవు. సూర్యకిరణాలు సన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మిలియన్ కిలోమీటర్స్, కొన్ని వేల లక్షల కిలోమీటర్ దూరం ఉంది సన్నకి భూమికి డిస్టెన్స్. ఆ సన్ నుంచి వచ్చేటువంటి సన్ రేసెస్ సన్లో సన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, అవన్నీ కూడా డైరెక్ట్గా ఎర్త్ని రీచ్ అవ్వవు. ఎర్త్ని రీచ్ అయితే మనం ఎవరు ఉండలేము, మాడిపోతాం. సన్ రేస్ని అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి కొన్ని ఆబ్జెక్ట్స్. ఇన్ఫ్లుయెన్స్ చేసే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటవి? సపోజ్ ఎగ్జాంపుల్, క్లౌడ్స్. మనకి బాగా క్లౌడ్స్ ఫామ్ అయ్యి అనుకోండి, ఆ టైంలో టెంపరేచర్ అవుతుంది. రెయిన్ఫాల్, స్నో, అర్థమైందా? తర్వాత డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, కొన్ని పైన డస్ట్ పార్టికల్స్, స్మోక్, డస్ట్ పార్టికల్స్, ఇలా సో మెనీ. ఇవేం చేస్తుంటాయి అంటే సన్ రేసెస్ని డైరెక్ట్గా భూమి మీదకి రాని, ఓన్లీ పర్సెంటేజ్ అనేది 100% సన్ రేస్ ఎర్త్ని రీచ్ అవ్వదు. దీన్ని ఎర్త్ ఆల్బెడో అంటారు. అంటే ఎర్త్ ఆల్బెడో అంటే ఎర్త్ ఆల్బెడో 30% అనమాట. సన్ రేసెస్ అని 100% రీచ్ అవ్వవు, కొంత పర్సెంట్ రీచ్ అవ్వవు. అయితే సన్ రేసెస్ అనేవి ఎర్త్ని రీచ్ అయ్యేటప్పుడు మనకి సన్కి ఎర్త్కి బిట్వీన్లో, ఆ మధ్యలో మనకి ఒక లేయర్ ఉంది. ఇది నేచురల్ లేయర్. అది మనకి స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ అని స్పీర్స్ ఇనే ఉంటారు. ఈ ఓజోన్ లేయర్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఆ లేయర్ని ఓజోన్ అంటారు. ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంటే సన్ రేసెస్ అనేవి ఎర్త్ మీద వచ్చేటప్పుడు ఈ కొన్ని సన్ రేస్లో కొన్ని భయంకరమైనటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి. సన్ రేస్లో ఏమంటే అల్ట్రా వైలెట్. అల్ట్రా వైలెట్ అంటే షార్ట్లో యూవీ రేస్ అంటారు. యూవీ అంటే అల్ట్రా, యూవీ రేస్. ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి ఎర్త్కి, అంటే మన భూమి మీద పడకుండా ఆ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది? అబ్స్ట్రాక్ట్ చేస్తుంది, అడ్డగిస్తుంది, ఆపుతుంది. ఓజోన్ లేయర్ అనేది అల్ట్రా వైలెట్ రేస్ అనేవి భూమి మీద పడకుండా ఆపేస్తుంది. అయితే ఈ ప్రజెంట్ కంట్రీస్లో ఈ ఓజోన్ లేయర్ అనేది అంటార్టికా కాదు, వరల్డ్ వైడ్గా కొన్ని ప్లేసెస్లో డ్యామేజ్, అంటే హోల్స్, స్మాల్ హోల్స్ పడ్డాయి. అంటే ఓజోన్ లేయర్కి ఏమైందంటే డ్యామేజ్ అయింది. కొన్ని హోల్స్ అనేవి దాన్ని డ్యామేజ్ చేశాయి. ఎందుకు? ఇక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ రిలీజ్ చేసేటువంటి పొల్యూషన్. అన్నిటికంటే ముఖ్యమైనది క్లోరోఫ్లోరో కార్బన్. క్లోరోఫ్లోరో కార్బన్ రిఫ్రిజిరేటర్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి కదా గ్యాసెస్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవడం వల్ల ఈ అట్మాస్ఫియర్లో కలిసి ఏం చేస్తాయంటే ఓజోన్ లేయర్ని ఏం చేస్తున్నాయమ్మా? డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడైతే ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయ్యి స్మాల్ హోల్స్ పడ్డాయో, రంధ్రాలు పడ్డాయో, ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి భూమి మీదకి రాకుండా అబ్స్ట్రాక్ట్ చేసినటువంటి ఓజోన్ లేయర్కి గొప్పపడ్డాయి అంట తెలుగులో, లేకపోతే డ్యామేజ్ అయ్యి రంధ్రాలు. ఇవేం చేస్తున్నాయి? రంధ్రాలు పడ్డాయి కాబట్టి దాంట్లో కూడా వచ్చేస్తున్నాయి, కిందకి భూమి మీదకి వస్తున్నాయి. ఈ
ఈ అల్ట్రావైలెట్ రేస్ కనుక మ్యాన్ మీద, మన బాడీస్ మీద పడితే స్కిన్ డిసీజులు వస్తాయి, స్కిన్ క్యాన్సర్ వస్తాయి, సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు. అంటే క్యాన్సర్ అనేటువంటి లుకేమియా అనే డిసీజులు వస్తాయి, క్యాన్సర్. అల్ట్రావైలెట్ రేస్ అనేవి డేంజరస్ రేస్. ఈ రేసుని అబ్స్ట్రాక్ట్ చేస్తూ అడ్డగిచ్చేటువంటి ఓజోన్ లేయర్ని మనం ఈరోజు ఏం చేసాము, డ్యామేజ్ చేసాం. దానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీస్, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, కదా, మొత్తం పొల్యూట్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ కెమికల్స్ వాడుతున్నాం, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి వేస్ట్ పార్టికల్స్, డస్ట్, స్మోక్, అన్నిటికంటే ముఖ్యమైనది క్లోరోఫ్లోరో కార్బన్స్. ఎక్కువగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, మన ఫ్రిడ్జ్లు అంటామే, వాటి నుంచి రిలీజ్ అయ్యేది ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ మెయిన్ అన్నమాట ఓజోన్ లేయర్ డ్యామేజ్. అందుకని ఈరోజు ఓజోన్ లేయర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ ఇంకా పెరిగిపోతుంది. అల్ట్రావైలెట్ రేస్ దాని ఎఫెక్ట్ ఎంత మీద ఎక్కువగా ఉంది. కానీ సో మెనీ డిసీజెస్ అంటే సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి సన్ రైస్ ఎంత ఇంపార్టెంట్. సన్ రైస్ అయితే మనం భూమి మీద మొక్కలు కానీ జంతువులు కానీ ఉండలేవు కదా. వర్షాలు పడాలన్నా రెయిన్ఫాల్ సన్నే ఎంత ఇంపార్టెంట్, సన్ రైస్. మరి ఆ సన్ రేస్లోనే డేంజరస్ రేస్ ఉన్నాయి, అల్ట్రావైలెట్ రేస్. అవి ఎత్తని డైరెక్ట్ రీచ్ అవుతున్నాయి. ఓజోన్ లేయర్ మనం ఏం చేయాలంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఓజోన్ లేయర్ డ్యామేజ్ని తగ్గించాలి. ఆ హోల్స్ పడకుండా మనం ఏం చేయాలి, కాపాడుకోవాలంటే ఏం చేయాలి, మెయిన్ కొన్ని అట్మాస్ఫియర్ అంటే ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి కొన్ని నామ్స్ను ఫాలో. క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవ్వడం చూడాలి. ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎక్కువగా డస్ట్ పార్టికల్స్ వస్తాయి, పాయిజనస్, అవన్నీ కంట్రోల్ చేయగలగాలి. చెట్లు ఎక్కువగా, ట్రీస్ ఎక్కువగా పెంచాలి, ఫారెస్ట్ని డెవలప్ చేసుకుంటాం. చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోయినాయి అవన్నీ లిస్ట్. అందుకని మానవుడు, మనిషి ఈ అల్ట్రావైలెట్ రేస్ అని వాటిని రావడానికి కారణం మనిషి కదా. యాక్చువల్గా వీటిని నేచర్ ఎలా ఉందంటే గాడ్ క్రియేషన్ అలా క్రియేట్ చేశాడు గాడ్ ఓజోన్ లేయర్. అంటే మానవుడిని కాపాడడానికి ఒక ఓజోన్ లేయర్ని పెట్టాడు. ఆ ఓజోన్ లేయర్ని ఈరోజు మనం డ్యామేజ్ చేయించుకుంటున్నాం మన వల్లే. అంటే మనుషులు, మన యొక్క గవర్నమెంట్స్, ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఈ సన్ రైసెస్ అంటే ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అనే దాంట్లో అర్థమైందా. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఓకే, 8th క్లాస్ స్టూడెంట్స్ టుడే ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అనే టాపిక్లో మీరు ఈరోజు తెలుసుకుంది ఏంటంటే, మీకు ఈ సన్ రైస్ అనేవి ఏ విధంగా ఎక్కడ రీచ్ అవుతుంది, ఈ సన్ రైస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఓజోన్ లేయర్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పారన్నమాట. ఈ 8th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు ఈరోజు హోంవర్క్ డిస్క్రైబ్ ద importance of ozone layer. Ozone layer. Okay? Today 8th class students, our to read and write to come check